వెల్వేటూరు మండలం నుండి మరి ఎన్నో ఏళ్ళ కళ ఎండపల్లి మండలం చేయాలని చెప్పేసి ఎవరి తరం కాలి మరి ఎండపల్లి గ్రామ పంచాయతీ ఉన్నటువంటి ఎండపల్లిని ఈరోజు ఎండపల్లి మండలం అని చెప్పేసి మీ ఆత్మ గౌరవాన్ని పెంచిన కొప్పు ఈశ్వరన్న ఈరోజు ఎంపీ అభ్యర్థిగా మన కేసీఆర్ సార్ ఆశీర్వదించి మళ్ళా మీ అందరూ ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఏదైతే మరి మోసపోయిందో నమ్మించి మోసం చేస్తే మనం వాళ్ళేసి వీలు ఊడిస్తున్నారంటే ఆయన కారు గుద్దపోయి చేతు గుద్దితే ఆ చేతు నెత్తి మీద పెట్టిరు ఇవాళ గురగూడ వేసే పరిస్థితి తీసుకొచ్చింది మన కాంగ్రెస్ పార్టీ. మరి వల్ల మన ఈశ్వరన్న ఎప్పుడైనా కష్టాల్లో సుఖాల్లో ఎప్పుడైనా కూడా తోడుండేటువంటి నాయకుడిని మళ్ళా పెద్దపల్లి నియోజకవర్గ పార్లమెంట్ ఎవరు అభ్యర్థి బాగుంటాడు అని చెప్పేసి అడుగుతూ ఉంటే చాలా సర్వేలు జరుగుతూ ఉంటే మన వెల్వేటూరు నుంచి పక్క మండలం నుంచి స్టార్ట్ చేస్తే పెద్దపల్లి పార్లమెంట్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒకటే మాట చెప్పారట, మీ అందరికంటే ఈశ్వరన్న తెలుసు. వాళ్ళందరూ ఏమని చెప్పారట తెలుసా? సర్వేలు ఇంటింటికి సర్వే చేస్తే కొప్పు ఈశ్వర్ గారు మా ఎంపీ అభ్యర్థి అయితే బాగుంటుంది, నేను దానికైతే ఓటేస్తామని చెప్పేసి పక్కపంటి నియోజకవర్గాలు 6 నియోజకవర్గాలు మనతో పాటు 7 నియోజకవర్గాలు అయితే ఆ 6 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా ఎక్కడికైనా కూడా మా ఓటు ఈశ్వరన్నకే అంటున్నారు. మరి మీరు ఎండపల్లి మండలాన్ని వేసే గ్రామంగా ఉన్నటువంటి మరి గ్రామాన్ని ఎండపల్లి మండలంగా వేసిండు, ఎంపీడీఓ ఆఫీస్ తీసుకొచ్చే, ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకొచ్చే, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే మరి మన ఇంటి ముంగిట్లో సంక్షేమాన్ని తీసుకొచ్చినటువంటి నాయకునికి మనం వాళ్ళకంటే ఎక్కువ మెజారిటీ ఇద్దామా మరి తక్కువ ఇద్దామా మీరు ఆలోచించాలి. తక్కువనా వాళ్ళకంటే? ధర్మపురి నియోజకవర్గం బిడ్డ మరి ఎండపల్లి మండలాన్ని వేసినటువంటి బిడ్డకు మరి వాళ్ళకంటే ఎక్కువనెయ్యాలి తప్ప ఒక్కడి తక్కువ ఇచ్చినా కూడా అసలు మనము ఇక మనకే షేమ్ అనిపిస్తుంది. ఎందుకంటే మన ఇంటి బిడ్డను ఎట్లా నిలబెట్టాలి, ఇంకా ఎక్కువ ఓట్ల మెజారిటీ ఇచ్చి నిలబెట్టాలి. ఈనాడు మీ విశేష స్పందన అశేష జనవాహిని చూస్తూ ఉంటే కానీ ఎరగని రీతిలో మళ్ళా మా ఈశ్వరన్నను గెలిపించుకుంటానని విచ్చేసినటువంటి మా మహిళా తల్లులకు, సోదర మనులకు, యువతకు, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మంచి చేసే నాయకుడు ఎవరు? మన నోట్లో మట్టి కొట్టే నాయకుడు ఎవరు? మనల్ని కడుపులో పెట్టుకొని చూసే నాయకుడు ఎవరు? కాలుతో పన్నే నాయకుడు ఎవరు? మీకు అర్థమవుతుందా? ఈశ్వరన్న ఎమ్మెల్యే ఓటుకుని 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల్లో ఒక ఆయన ఏడిస్తే ఓటేసిర్రు. ఇలా మన బతుకులు ఆగమవుతాయి, పొలాలు ఎండిపోవట్టే, కరెంట్లు లేక చీకటి అయిపోయి ఒకసారి ఇదే వేలు ముద్ద ఇటేసి అటేస్తే ఎంత ఆగమవుతుందో, మన మండలంలో ఎంత గోసొచ్చిందో ఒక్కసారి ఆలోచించరు. మరి వెల్వేటూరు ఉమ్మడి మండలంగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఈశ్వరన్న చేయని పని అంటూ లేదు. ఏ గ్రామంకి వెళ్ళినా కూడా ఆ యొక్క పల్లె ముఖ చిత్రాన్ని మార్చినటువంటి గొప్ప నాయకుడు కదా ఈశ్వరన్న. మరి ఎక్కడ చెక్ డ్యాములు కావాలన్నా, ఎక్కడ మరి బ్రిడ్జిలు కావాలన్నా, ఎక్కడ రోడ్లు కావాలన్నా, ఎక్కడ బోర్ కావాలన్నా, ఏ కుల సంఘానికి భవనం కావాలన్నా ఈనాడు ఇచ్చినటువంటి నాయకుడు, మిమ్మల్ని కడుపులో పెట్టుకుంటూ చూసుకున్నటువంటి నాయకుడు ఈశ్వరన్న కదా. మరి ఈ యొక్క 5 నెలలు అవుతుంది ఈ కాంగ్రెస్ పార్టీలు గెలిచి. ఏనాడైనా మరి ఈ గ్రామానికి వచ్చి ఏమన్నా పని చేసినా మళ్ళీ ఈశ్వరన్న తీసుకొచ్చిన పనులన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే 200 కోట్ల పనులున్నాయి. వారు ఇక్కడ కొబ్బరికాయలు కొడితే ఈశ్వరన్న ఎలక్షన్ కోడ్ వచ్చింది, సమయం కూడా సరిపోలే పని చేయడానికి, దాన్ని కోట్ల పనులు తీసుకొచ్చారు. మీరు ఒక్కసారి ఆశీర్వదిస్తే మంత్రిగా అవకాశం వచ్చింది. మంత్రిగా అవకాశం వస్తే మరి రాష్ట్రానికి మంత్రి ఈశ్వరన్న. అయినా కూడా నా ధర్మపురి నియోజకవర్గం బాగుండాలి, ఎండపల్లి బాగుండాలి, ఎండపల్లిలో ఉన్న ప్రతి పల్లె బాగుండాలి అని చెప్పేసి మన నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన నాయకుడిని ఒక్కసారి కాదు అని అంటే ఇవాళ మనల్ని కాదనే పరిస్థితికి తీసుకొచ్చింది మరి ఒక ఓటే.
దేంతో బుద్ధి ఎప్పుడు అవసరం లేదు, తిట్టుకోవడం అవసరం లేదు, కొట్లాటలు అవసరం లేదు. వాళ్ళు ఎట్లయితే మనల్ని గోస వేసుకుంటున్నారో అబద్ధపు హామీలు తీసుకొచ్చి మరి అదే విధంగా బుద్ధి చెప్పాలంటే మే 13 తారీఖు నాడు మళ్ళా అసలైన సమయం మనకు వచ్చింది. యుద్ధం మొదలైంది. మరి కాంగ్రెస్ ఫేక్ హామీలు ఇచ్చింది. మన లైఫ్ గ్యారంటీ మన ఈశ్వర్ అన్ననే ఈనాడు ధర్మపురం నియోజకవర్గానికి కానీ పెద్దపల్లి నియోజకవర్గానికి కానీ మీ అందరికీ గ్యారంటీ ఈశ్వర్ అన్ననే. మరి ఫేక్ గ్యారంటీ ఎవరు? ఫేక్ గ్యారంటీ ఎవరో తెలుసా? ఈ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి మరి కోటీశ్వరుడు, డబ్బులల్లే ఉంటున్నాడు ఆయన. నేను ఇంత కోటీశ్వరుడు ఎవరో చూస్తే చిన్న వయసు ఉన్నటువంటి వంశీ. ఆయనకి ఏం తెలుసు? కష్టం తెలుసా? మీ ఎండపల్లి కష్టం తెలియదు మీకు ఏ నష్టం వచ్చినా తెలియదు, ఏ ఆపద వచ్చినా తెలియదు, ఎవరికి అనారోగ్యం బాగాలేకున్నా కూడా తెలియదు. ఎందుకంటే 50 ఏళ్ళ నుంచి పరిపాలిస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళ పైసలను తీసుకొని ముడుస్తారు, వాళ్లకు రక్షణ కావాలని ముడుస్తారు తప్ప ఏనాడు కూడా ఎండపల్లి గ్రామం మరి మండలాన్ని చేయాలని ఎప్పుడు ఆలోచించలేదు వీళ్ళు. మరి ₹1 తీసుకురావాలని ఆలోచించలేదు. మరి కరోనా అటువంటి సమయంలో మన ఈశ్వరన్న మరి మూతికి మాస్క్ లేకుండా మీతో పాటు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు దూరం ఉన్నా కూడా మీ అందరు కుటుంబ సభ్యులని చెప్పేసి తన కుటుంబాన్ని వదిలేసి రోడ్డు మీదకి వచ్చి ఆదుకున్న నాయకుడు కదా ఇవాళ ఈశ్వరన్న. మరి ఈశ్వరన్న కోటేస్తారా, కోటీశ్వరుని కోటేస్తారా? మీ అందరూ కూడా తేల్చుకోవాల్సినటువంటి సమయం ఇది. కాబట్టి మళ్ళీ ఒక అవకాశం కేసీఆర్ సార్ మీ అందరికీ కూడా ఇచ్చిండు. ఎమ్మెల్యేగా మరి వాళ్ళు మోసపోయిన హామీలు ఇస్తే మనం నమ్మినాం, ఓటేసినాం. మళ్ళా ఎంపీ అభ్యర్థిగా ఇవాళ ఈశ్వరన్నను మళ్ళీ ఒకసారి మనకు పోగొట్టుకున్న చోటనే మరి మళ్ళా తీసుకోవాలి, తెచ్చుకోవాలనే విధంగా మళ్ళా ఈశ్వరన్న ఎంపీ అభ్యర్థిగా నిల్చున్నారు. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి మే 13వ తారీఖు పొద్దున 7 గంటలకే అందరు చాలా అయిపోయి ధర్మపురం నియోజకవర్గంలో పోలింగ్ శాతం అధికంగా కావాలి, ఓట్లు అధికంగా వేయాలి అంటే తప్పకుండా ఈశ్వరన్న గెలుస్తారే. పార్టీలకు అతీతంగా కూడా ఇలా ఈశ్వరన్న గెలవాలి. ఎందుకంటే వారు చేసినటువంటి అభివృద్ధి మరి అందరూ కూడా వాడుకుంటారు. ఓట్లు వేస్తే మన బీఆర్ఎస్ లో తిరుగుతారా? మరి ఈశ్వరన్న డబుల్ రోడ్ వేసిండు, ఇటు వెలుగటూరు నుంచి వెళ్తూ ఉంటే మరి ఒక బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతారు. ప్రజలందరూ కూడా బాగుండాలి, ప్రజల సౌకర్యార్థం కోసం మరి ఏ పని చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచించినటువంటి చేసిన నాయకుడు ఈశ్వరన్నను గెలిపించుకుంటే మనం బాగుపడతాం. లేకపోతే మనము మన బతుకులను కూడా ఆగమవుతాయి. కాబట్టి ఎండపల్లి మండల ప్రజలందరూ కూడా గ్రామ గ్రామాలను ఇచ్చేసినటువంటి పెద్దలందరూ అక్కడ వస్తున్నారు, షాపులలో వస్తున్నారు, ఇక్కడ అందరూ కూడా మళ్ళీ ఒక్కసారి దండం పెట్టి చెప్తున్నా, ఇటువంటి నాయకుడిని పోగొట్టుకుంటే దొరకడు. వారికి విశ్రాంతి సమయం అయినా కూడా ఏం చేసిరు తెలుసా? మాకు ఇటువంటి మంచి నాయకుడు వీళ్ళందరూ కావాలని చెప్పేసి కేసీఆర్ సార్ పంపించిండు. నాకేమనిపిస్తుంది తెలుసా? ఒక్కొక్కసారి అనిపిస్తుంది ధర్మపురి నియోజకవర్గంలో నాకు ఓటు ఉంటే బాగుండు, నా ఓటు ఈశ్వరన్నకేస్తే బాగుండు అనిపిస్తుంది ఎప్పుడైనా కూడా. అంటే మీ అందరికి ఎంత గొప్ప పని చేసిండు, ఆ పనులు కూడా మీకు తోడున్నారు. మరి మీ అందరూ కూడా అనుభవించిన వాళ్ళు, మరి అన్ని కూడా తెలిసిన వాళ్ళు, ఈశ్వరన్న తెలిసిన వాడికి ఓటేయాలని చెప్పేసి నేను జైత్యాల నుండి వచ్చిన కదా నాకే ఇంత అనిపిస్తే మీకెంత అనిపించాలి? 15 సంవత్సరాలు 30 ఏళ్ళ అనుబంధం కదా మీది. మరి తెలిసినటువంటి నాయకుడు ఈశ్వరన్న. ఈ కాంగ్రెస్ అయినా తెలుసా? తెలియదు ఎవరికి కూడా. బీజేపీ అయినా తెలుసా? తెలియదు. మరి ఎట్టికైనా మట్టికైనా మన ఇంటోడు ఉండాలి అని అంటే మన ఈశ్వరన్న ఉంటేనే ఈ యొక్క మండలం బాగుపడుతుంది, మీరు అందరూ కూడా బాగుంటుంది. కాబట్టి అందరూ కూడా కారు గుర్తుకే ఓటు వేయాల్సిందిగా పేరుపైన మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.